నమస్కారం, తరతరాల వంటలు కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు నేను మీకోసం ఒక స్పెషల్ వంటకాన్ని తీసుకొచ్చేసానండి. మన తరతరాల వంటల్లో అదే కొబ్బరి కారం పొడి. కొబ్బరి కారం పొడి ఎలా ఉంటుంది అని ఆలోచిస్తున్నారా? అస్సలు ఆలస్యం చేయకుండా మీకు ఎలా తయారు చేయాలో చూపించేస్తాను. దానికి ముందు దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేసేయండి. ఎండు కొబ్బరి, ఎండుమిర్చి, ఉప్పు, నువ్వులు, జీలకర్ర, కరివేపాకు, వెల్లుల్లి. కొబ్బరి కారానికి కావాల్సిన పదార్థాలు చూసేసరిగా మరి ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించేద్దాం, కడాయి పెట్టేసి. ఓకే, ఈరోజు మనం కొబ్బరి కారం పొడి తయారు చేసేసుకుందాము. సో కారపొడులు అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారండి? ప్రతి ఒక్కరికి కారపొడి అంటే ఇష్టమే. ఈవెన్ నాకు కూడా కారపొడులు అంటే బాగా ఇష్టం. ఎందుకంటే ఫస్ట్ ముద్దతో కారపొడి నెయ్యి వేసుకొని తింటే ఆ టేస్టే వేరనమాట. సో కొన్ని ఎప్పుడూ కూడా ఒకటే రొటీన్ కారపొడులు కాకుండా ఈ తరతరాల వంటల్లో మనం డిఫరెంట్ కారపొడుల్ని చూద్దాం. ఇంకా ముందు ఇంకా వెరైటీ కారపొడులు మీరు చూడబోతున్నారు. సో కంటిన్యూస్గా మా ఎపిసోడ్స్ అన్నీ చూడండి. అండ్ మన ఒక్కటి అంటే ఒకదానికి మించి ఇంకొకటి ఉంటుందన్నమాట. సో మనకి కడాయి వేడైపోయింది. అండ్ నెక్స్ట్ మన ప్రాసెస్ అన్నీ కూడా ఒక్కొక్కటి డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఫస్ట్ జీలకర్ర అండి, ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర సరిపోతుంది. అండ్ ఆ తర్వాత ఎండుమిర్చి అంటే ఎండుమిర్చి ఒక 8 తీసుకుంటా నేను. మీకు కారం ఎక్కువ కావాలి అనుకుంటే కనుక మీకు సరిపడా ఎండుమిర్చి తీసుకోండి. అండ్ నేను ఒక 8 మాత్రం తీసుకుంటున్నా. అండ్ వీటికి తొడుములన్నీ తీసేసి మనం ఎండుమిర్చి డ్రై రోస్ట్ చేసుకోవాలి. మనకి ఏవైనా కారపొడులు చేసుకుంటే కంపల్సరీగా వాటిలో ఎండుమిర్చి అనేది కంపల్సరీగా మనం యాడ్ చేస్తాము. ఎండుమిర్చి అండ్ జీలకర్ర కూడా రోస్ట్ అయిపోవాలి. రోస్ట్ అయిపోయిన తర్వాత మనకి మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా డ్రై రోస్ట్ చేసేసి పౌడర్ చేసేసుకుంటే అయిపోతుంది. అండ్ దీనికి ముందు నేను ఎండు కొబ్బరి చిప్ప తీసుకున్నాం కదా, దాన్ని మనం తురుముకోవాలన్నమాట మొత్తం కూడా. సో లేదు అంటే తురుముకోవడానికి కష్టం అనుకుంటే కనుక మిక్సీలో గ్రైండ్ చేసుకోవచ్చు మీరు. ఈ విధంగా మనం రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. సో ఇవన్నీ రోస్ట్ అయిపోవాలి. రోస్ట్ అయిపోయిన తర్వాత ఒక 2 స్పూన్స్ మనం నువ్వులు తీసుకోవాలి. 2 స్పూన్స్ నువ్వులు కూడా వేసుకోవాలి మనం. ఇవి కూడా కొంచెం చిట్పట్ అంటాయి అన్నమాట నువ్వులు. సో హై ఫ్లేమ్ పెట్టేస్తే ఎగిరిపోతూ ఉంటాయి ఎక్కడికక్కడ, అవి ఏరుకుని రావాలి మనం. సో అందుకని సిమ్లో పెట్టేసేసి నెమ్మదిగా రోస్ట్ చేసుకోవాలి. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎండు కొబ్బరి కూడా మనం వేసేసుకోవాలి. ఇది కూడా లైట్గా రోస్ట్ చేసుకోండి. ఇది కూడా ఎక్కువేం అవసరం లేదు. అండ్ నెక్స్ట్ కరివేపాకు ఆల్రెడీ కడిగి పెట్టుకున్నాం కదా, కరివేపాకు కూడా వేసేసుకోవాలి. అండ్ ఫైనల్గా మన వెల్లుల్లి ఒక 8 వేసుకుంటే సరిపోతుందండి. సో రోస్ట్ అయిపోయిందండి. ఇందులో మనం ఇంకా ఉప్పు కూడా వేసేసి గ్రైండ్ చేసేయాలి. సరిపడా ఉప్పు. ఓకే, సో కొబ్బరి కారం పొడికి ఏ విధంగా తయారు చేయాలి, రోస్ట్ చేయాలో చూసేసాం కదా. సో 2 మినిట్స్లో నేను పొడి చేసుకొని వస్తాను కారాన్ని. సో రెడీగా ఉండండి. కొబ్బరి కారం పొడి రెడీ అయిపోయిందండి. సో చూస్తున్నారు కదా, మంచి కలర్ఫుల్గా ఉంది. పొయ్యి సరిపోయిందో లేదో చూద్దాం. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. అండ్ నువ్వులు కొబ్బరి మనకి టేస్ట్ తెలుస్తుంది. అండ్ చాలా అంటే చాలా ఈజీగా 5 నిమిషాల్లో మనం తయారు చేసుకోవచ్చు కొబ్బరి కారం పొడి. ఒకవేళ మీకు కొబ్బరి కారం పొడి తెలియకపోయినా రాకపోయినా సో మా తరతరాల వంటలు చూసేసి నేర్చేసుకోండి. ఇవే కాదండి, ఇంకా డిఫరెంట్ వెరైటీ వంటలు, రోటి పచ్చళ్ళు, కారం పొడులు, అలాగే నాన్ వెజ్ కర్రీస్, వెజ్ కర్రీస్, ఇలా ప్రతి ఒక్కటి కూడా ఈనాటి వంటలు కాదండి, ఆనాటి వంటల్ని, తరతరాల వంటల్ని మీ ముందుకు తీసుకొస్తున్నాం. సో మీరు ప్రతి ఎపిసోడ్ చూడండి. సో అన్నీ కూడా టేస్టీగా అలాగే చాలా ఈజీగా తయారు చేసుకునే వంటలే ఉంటాయి. ఫైనల్గా మన కొబ్బరి కారం పొడి అయితే రెడీ అయిపోయింది. ఇది కూడా మీరు ఇంట్లో తయారు చేసేసుకోండి.